కరోనా రక్కసి చాలా మంది జీవితాలను ఛిద్రం చేసింది. ఆ సమయంలో అంతా ప్రాణవాయువు ఆక్సిజన్ కోసం చూశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ కొంతమందికే సరిపోయింది. రోగి బంధువుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేశాయి. స్తోమత ఉన్నవారు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కొనుగోలు చేశారు. స్థాయి లేని వారు పెద్దలు సాయం చేస్తారని ఎదురు చూశారు. ఆ విధంగా షాద్నగర్కు చెందిన హరిరెడ్డి ఇబ్బంది పడ్డారు. అతని తల్లి కరోనా బారిన పడింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కొనుగోలు చేసే స్తోమత లేదు. ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కోరారు. హరి ట్వీట్ చేయగా కేటీఆర్ స్పందించి కాన్సంట్రేటర్ పంపించారు. దాంతో హరి తల్లి పూర్తిగా కోలుకుంది. అలా ఓ నిండు జీవితం నిలబడింది. కేటీఆర్ చేసిన సాయానికి హరిరెడ్డి ఆ సమయంలో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వాడి హరి తల్లి పూర్తిగా కోలుకుంది. హరి కూడా జీవితంలో స్థిరపడ్డారు. షాద్నగర్లో ఇల్లు కట్టుకున్నాడు. ఈ నెల 25న గృహప్రవేశం చేయనున్నాడు. తనకు సాయం అందచేసిన కేటీఆర్ రావాలని హరిరెడ్డి కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అతని తల్లి మాటలను ట్వీట్లో రాశాడు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మీరు నాకు ఊపిరి అందించారు. టీవీల్లో మిమ్మల్ని చూసినప్పుడల్లా కన్నీళ్లొస్తాయి. మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నా అని తల్లి పేరుతో హరి ట్వీట్ రాశాడు. ఆనాడు శబరి రాముని కోసం ఎదురు చూసినట్లు నేను నా రాముని కోసం ఎదురు చూస్తున్నా అని హరి తల్లి పేర్కొంది. హరిరెడ్డి చేసిన ట్వీట్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హరి తల్లి కోలుకోవటం ఆనందంగా ఉందన్నారు. మీ గృహప్రవేశానికి తప్పకుండా వస్తా, మీ అమ్మను కలుస్తా అని కేటీఆర్ రీట్వీట్ చేశారు.